దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటో డే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ధ్యానాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ గురించి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమీ కలుగకుండాను నా దేవుడిని యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఈ మాటలు సొలొమోను మహారాజు తన జీవితంలో జరుగుతున్న కార్యాన్ని బట్టి సాక్ష్యంగా తెలుపుతున్న మాటలు ఇవి. సొలొమోను మహారాజు రాజు అయిన తర్వాత తన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అపాయమేమీ లేకుండా, శత్రువులు లేకుండా తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఇదేనా దేవుడు మన జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో శత్రువులు లేకుండా, అపాయమేమీ లేకుండా, నలుదిశలా మీకు నెమ్మది కలిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని యొక్క అధికారానికి, ఆయన వాక్య ఏలుబడికి మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఈ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. శత్రువు అంటే వ్యక్తి కాదు, కానీ మన జీవితంలో ఏదైతే మనకి ప్రతికూలంగా ఉందో కొన్నిసార్లు శత్రువుగా నిలబడుతుంది. అలాంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా అప్పగించుకుని ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు శత్రువులాంటి సమస్య అయినా వాటిపై గొప్ప జయమిస్తాడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ నలుదిశలా మనకి నెమ్మది కలిగించే దేవుడు మన దేవుడు. ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు, ఏ విషయంలో కుంగిపోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు జీవితంలో ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మానసికంగా కృంగుదలకు గురి చేస్తూ ఉంటుంటాయి. అలాంటి సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో మనం ఆ సమస్యను అప్పగించుకుని మనం నిలబడినట్లయితే ఏ అపాయం కానీ, ఏ శత్రువు కానీ లేకుండా మన జీవితంలో నెమ్మది కలిగించే దేవుడు అని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఆనాడు సొలొమోను మహారాజు కలిగిన దేవుడే మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో మనం భయపడకుండా పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన చిత్త ప్రకారంగా బ్రతుకుతూ పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నలుదిశలా నెమ్మది కలిగజేసే దేవుడు ప్రభువా, ఏ శత్రువు కానీ, ఏ అపాయం కానీ రాకుండా కాపాడే దేవుడు ప్రభువా, మా ప్రియుల జీవితంలో ఏ సమస్యలు గుండా వారు ప్రయాణం చేస్తున్నారు ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మీ వాక్యానికి, మీ ఆజ్ఞలకు మేము లోబడి మీరు ఇస్తున్న వాగ్దానాన్ని చేతపట్టుకుని మీ సన్నిధిలో మొరపెట్టి తద్వారా మా జీవితంలో గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో నెమ్మది కలుగజేయట్లో
శత్రువు లాంటి సమస్యల్ని, అపాయకరమైన పరిస్థితుల్ని దేవుడు మార్చి మీకు ఆదరించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.